హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ కోడ్. ఈరోజు మన జర్నీలో నెక్స్ట్ స్టెప్ వేరియబుల్స్. ఇది ప్రోగ్రామింగ్లో ఫస్ట్ కాన్సెప్ట్ అనుకోండి, బేస్ లాగా ఉంటుంది. సో అసలు వేరియబుల్ అంటే ఏంటి? ఒక మెమొరీలో స్పేస్ని అలొకేట్ చేసి ఆ స్పేస్ని మనం ఒక నేమ్తో పిలవడం. సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్ అంటే ఒక డబ్బా. ఆ డబ్బాలో మనం డేటా పెడతాం అండ్ ఆ డబ్బాకి ఒక పేరు ఇస్తాం. సి లాంగ్వేజ్లో ప్రతి వేరియబుల్కి ఒక టైప్ ఉంటుంది, దాన్ని డేటా టైప్ అంటారు. చిన్న చిన్న వాల్యూస్కి ఇంట్, ఫ్లోట్, క్యార్ ఇలా చాలా టైప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇంట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఫుల్ నంబర్స్, ఫ్లోట్ ఈజ్ ఫర్ డెసిమల్ వాల్యూస్, క్యార్ ఫర్ సింగిల్ క్యారెక్టర్. టైప్ కరెక్ట్గా సెలెక్ట్ చేయాలి, లేకపోతే మెమొరీ వేస్ట్ అవ్వచ్చు ఆర్ ఎర్రర్ కూడా రావచ్చు. ఫస్ట్ లెటర్ ఆర్ అండర్ స్కోర్ ఉంటే బాగుంటుంది. డిజిట్స్తో స్టార్ట్ చేయకూడదు. స్పేసెస్ అండ్ సింబల్స్ని యూజ్ చేయకూడదు. కీవర్డ్స్ లైక్ ఇంట్, ఫ్లోట్ వేరియబుల్ నేమ్స్గా యూజ్ చేయకూడదు. ఎగ్జాంపుల్, ఇంట్ 1 ఏజ్ అంటే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ నేమ్ 1 ఏజ్ ఈజ్ స్టార్టెడ్ విత్ అ డిజిట్. ఇంట్ ఏజ్ 1 కరెక్ట్, ఎందుకంటే హియర్ ద వేరియబుల్ నేమ్ ఏజ్ 1 స్టార్టెడ్ విత్ అ లెటర్. మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ మనం 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం, ఏజ్, వెయిట్, గ్రేడ్. అవుట్పుట్లో మనకి ప్రింట్ అవుతుంది ఏజ్ 20, వెయిట్ 55.6, గ్రేడ్ 8. సో ఇది వేరియబుల్ గురించి బేసిక్ ఎక్స్ప్లెనేషన్. మెమొరీలో డేటా ఎలా స్టోర్ చేయాలి, డిక్లేర్ చేయాలి, ప్రింట్ చేయాలి, ఇవన్నీ మనం ఫర్దర్గా నేర్చుకుందాం. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫ్రెషర్స్ కోడ్ ఫర్ మోర్ వీడియోస్.